గాదర్గూడెం గాదర్గూడెంలో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శిపై మరపెడ మండలం పనిచేసే ఎంపీడీఓ గారి అగత్యాలు రోజు పెరిగిపోతున్నాయి. ఒక గిరిజన బిడ్డైన కార్యదర్శిపై నిత్యం వేధింపులు చేస్తూ ఇబ్బంది పెడుతూ తనకు అనుకూలంగా పనిచేయకుంటుంటే, తనకు డబ్బులు ఇవ్వకుంటుంటే తనపైన రిపోర్ట్ తయారు చేయమని చెప్పేసి ఇబ్బంది పెడుతుంది. నిన్నటి రోజున మందు తాగి చనిపోయే స్థితికి ఏర్పడడం జరిగింది గ్రామ కార్యదర్శి. అసలు ఏం జరిగిందో తమ మాటలో తెలుసుకుందాం. చెప్పమ్మా, మీ పేరేంటిది? బాణా సరిత అండి నా పేరు. ఇక్కడ 5 years నుంచి పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తున్నాను నేను. ఇప్పటి వరకు నేను ఆమె కంటే ఎంపీడీఓ కంటే ముందు 4 ఎంపీడీఓల దగ్గర పనిచేశాను నేను. 4 ఎంపీడీఓ దగ్గర ఒక్క రిమార్క్ కూడా లేదు నాకు. అట్లాంటిది ఆమె జాయిన్ అయిన కొత్తలో ఒక 10 days నా దగ్గర బదులుకు అని చెప్పేసి 5,000 అడిగింది. 5,000 అడిగితే నేను ఆ రోజు లేదు మేడం, నా దగ్గర లేదు, నేనే నా ట్రాక్టర్ ఈఎంఐ కడుతున్నా, నేను నాకే లోన్ తీసుకునేసరికి నాకు ఇబ్బంది అవుతుంది, నా శాలరీ నుంచి ఎవ్రీ మంత్ 20,000 కట్ అవుతుంది అని చెప్పేసి అన్నాను సార్. నేను అనేసరికి మేడం ఏమన్నది, నేను వేరే దగ్గర అడ్జస్ట్ చేయాలరా, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నీకు 2 days లో నేను ఇచ్చేస్తాను, నీ అమౌంట్ ఇవ్వనని చెప్పట్లే, ఇచ్చేస్తాను, కాకపోతే నాకు అడ్జస్ట్ చేయరా అని చెప్పేసి అన్నది. ఆ రోజు కూడా నేను లేదు మేడం, ప్లీజ్ మేడం, నా దగ్గర అసలు లేదు, ఎవరి దగ్గర ఉంటే అడిగి ఇస్తాను, మీకు వాళ్ళు అడిగి ఇస్తానంటే సరే అని ఆ రోజు నేను ఇవ్వలేదు. అయితే నెక్స్ట్ డే ఏమైందంటే నాకు 9:30కి అట్లా కాల్ చేసింది. కాల్ చేసి అరే అమౌంట్ అడ్జస్ట్ అయినాయా అని చెప్పేసి అన్నది. మేడం నా దగ్గర అమౌంట్ లేవు మేడం, నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి అన్నా. అయితే సరే మేడం చూస్తాను అని చెప్పేసి మళ్ళీ ఇంకో మాట అన్నాం. అయితే ఆ రోజు మమ్మల్ని మీటింగ్ తీసుకుంది, రివ్యూ మీటింగ్ పెట్టింది. ఎవ్రీ వీక్లీ రివ్యూ మీటింగ్ పెడుతుంది. ఆ రోజు కూడా రివ్యూ మీటింగ్ పెట్టింది మాకు. రివ్యూ మీటింగ్ పెట్టి ఆమె సబ్జెక్ట్ ఆమె క్లోజ్ చేసుకుని ఎంపీఎస్ సార్ నాది సబ్జెక్ట్ క్లోజ్ అయిపోయింది, మీ సబ్జెక్ట్ ఏమైనా ఉంటే మీరు రివ్యూ తీసుకోండి అని చెప్పేసి మేడం క్యాబిన్కి వెళ్ళిపోయింది. క్యాబిన్కి వెళ్ళిపోయినాక నన్ను పిలిచింది. అటెండర్ వచ్చి నేను మేడం పిలుస్తుంది అంటే క్యాబిన్కి వెళ్ళిన. అప్పటికి మేడం నన్ను పిలిచేసరికి క్యాబిన్కి వెళ్ళేసరికి అమ్మ 5,000 అడ్జస్ట్ అయినాయా అని అడిగింది. లేదు మేడం అడ్జస్ట్ అవ్వలేదంటే, ఆ రోజు ముందు రోజే మా గ్రామ సిబ్బంది అయిన మహేష్ కి మహేష్ మన లైట్లు పాడైపోయినాయి, విలేజ్ వాళ్ళు అడుగుతున్నారు, లైట్లు వేపిస్తా అని చెప్పేసి నేను మహేష్ అంటే ఆయన ఫోన్ చేసి 15 లైట్లు పాడైనాయి మేడం మీరు పెట్టండి అంటే, ఆ రోజు నేను మా ఆయనకు ఫోన్ చేసి ఇట్లా లైట్లు పాడైనాయట విలేజ్ లో లైట్లు పెట్టిద్దాం, ఒక 5,000 ఉంటే తీసుకురా అని చెప్పేసి అంటే, మా ఇంట్లో ఉన్న పెట్టుబడి అమౌంట్ నుంచి ఆయన అమౌంట్ తీసుకొని వచ్చిండు. పెట్టుబడి అమౌంట్ అంటే దేనికి పెట్టుబడి? మేము వ్యవసాయం చేస్తామండి, మిర్చి తోట వేసినాము, వరి వేసినాము, అట్లా మా అత్త మామల దగ్గర కొంత అమౌంట్ వాళ్ళ పెట్టుబడి కానీ దాచిపెట్టుకున్నారు. ఆ పెట్టుబడి అమౌంట్ నుంచి ఒక 5,000 లైట్ల రిపేర్ కానీ తీసుకొస్తే మేడం ఊకే అడుగుతుంది కదా అని చెప్పేసి నేను అప్పటికి మా ఆయన ఫోన్ చేసిన, ఇట్లా మేడం అడుగుతుంది 2 days లో అడ్జస్ట్ చేస్తారట, నేను అప్పటి వరకు విలేజ్ లో మాట్లాడి వాళ్ళని ఆపుతలే, 2 days తర్వాత లైట్లు పెట్టిస్తా అని చెప్తాను అని చెప్పేసి అన్నాం. అంటే మా సార్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు అమౌంట్. నేను తీసుకొచ్చి నా బ్యాగ్ లో పెట్టుకున్నాక మళ్ళీ నన్ను ఇంకొకసారి క్యాబిన్ కి పిలిచినప్పుడు వెళ్ళినా. అమౌంట్ తీసుకొచ్చినా అంది. అయితే బ్యాగ్ లో ఉంది మేడం అన్న. అయితే బ్యాగ్ లో తీసుకొస్తావా అంటే, మేడం ఎంపీఎస్ సార్ మీటింగ్ తీసుకుంటున్నారు కదా, బ్యాగ్ తీసుకొస్తే బాగుండదు, నా డైరీలో తీసుకొస్తా మేడం అన్నా. డైరీలో తీసుకెళ్ళి ఆమె జీప్ ఓపెన్ చేయగానే ఆమెకి ఇచ్చేసిన. అంటే క్యాబిన్లోనే ఆమెకు చిన్న బ్యాగ్ తీసుకొస్తుంది, హ్యాండ్ బ్యాగ్. ఆ జిప్ ఓపెన్ చేయగానే నేను 5,000 ఆ జిప్ లో పెట్టేసినాక ఎవరు చూడలేదు కదా అని అడిగింది. అయితే నేను ఎవరికి చెప్పలే మేడం, ఎవరు చూడలేదు అని చెప్పేసి. ఇప్పుడు నా రివ్యూ మీటింగ్ కి నేను వెళ్ళిపోయినా, ఆమె కూడా నాకేం మాట్లాడకపోయేసరికి నేను తిరిగి 5,000 అడుగుదామని అనుకున్నా. కానీ ఎంపీడీఓ హోదాలో ఉంది కదా, మళ్ళీ అడిగితే బాగుండదేమోనని నేను ఆ అమౌంట్ గురించి ఏం అడగలేదు. ఆమె అడగలేదు, ఇప్పటి వరకు నాకు 5,000 కూడా ఆమె ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు గాల్వర్గూడెంలో వరదలు వచ్చినాయి, వర్షం పడ్డప్పుడు ఆ రోడ్ అంతా కొట్టుకుపోయేసరికి పైప్ లైన్ కూడా కొట్టుకుపోయింది. పైప్ లైన్ కొట్టుకుపోయేసరికి నేను ఒక 4-5 రోజుల దాకా నేను చేపియలేదు. గ్రామస్తులు కూడా అప్పుడు మన ఇది మెయిన్ వైర్ కరెంట్ లేదని చెప్పేసి 3 phase కరెంట్ లేదని, ఇక 3 phase కరెంట్ వచ్చేసరికి వాళ్ళు అడిగారు నన్ను. అడిగి మేడం ఇది పెట్టియరా అంటే, నేను ఆమెను అడిగిన, ఫోన్ చేసిన. అప్పటికి నేను ఎంపీడీఓ మేడంకి ఫోన్ చేసి మేడం ఇట్లా పైప్ లైన్ ఏపీయమంటారు, ఏపీయన్ అని చెప్పేసి అడిగితే మేడం అన్నది కదా, వాళ్ళే వేసుకుంటారులే, ఊళ్ళో వాళ్ళు చందలు వేసుకోరా, ఎవరైనా డొనేషన్ అడుగు అన్నది. అయితే 10 రూపాయలు మనం ఇస్తే తీసుకునేటోళ్ళు ఉంటారు కానీ 10 రూపాయలు ఎవరిస్తారు మేడం అని చెప్పేసి నేను అన్నా.
అనేసరికి ఇక అక్కడితో మళ్ళీ ఏం మాట్లాడలే. ఆమె మాట్లాడలే. నేను ఏం చెప్పలే. ఇక నెక్స్ట్ డే విలేజ్ నుంచి నాకు బాగా ఫోన్‌లొస్తాన్నాయి. మా సిబ్బందికి గూడా బాగా ఫోన్‌లు చేస్తారు. వాటర్ ఏది? వాటర్ ఏది? అని. ఫోన్ చేస్తే, "సరే మహేషు నేను పైపులు చెప్తాను, కొనిపిస్తాను. మీరు పైపులెయ్యండి" అన్నది. ఏపిచ్చిన. ఏపిచ్చినంక అంటే ఆ పైపులు వడ్డీకి మా ఆయన రూ. 2 ఇంట్రెస్ట్‌కు తీసుకొచ్చిండు మళ్ళీ. మళ్ళీ ఫోన్ చేసి పైపులేపియాలి. ఇట్లా విలేజ్ వాళ్ళు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అంటే రూ. 2 మా గ్రామంలో వీరన్న అనేటాయన ఉంటాడు. ఆయన దగ్గర రూ. 2 వడ్డీతో తీసుకొచ్చి నాకిచ్చిండు. నాకిస్తే ఆ పైపుల దగ్గర డబ్బులు నేనిచ్చేసినా. ఇచ్చేసినంక దానికని జెప్పేసి మేడమ్ దానికి నేను పైపులు పెట్టించినాగా మేడమ్ నాకు మస్తు ఇబ్బందయితుంది ఇప్పటికే. నేను అంతకుముందు పెట్టిన డబ్బులు గూడా నాకేం రాలే. బాగా ఇబ్బందయితుంది మేడమ్. ఇంట్లో ప్రాబ్లమ్ ఉంది. మా పాపకి హెల్త్ బాలేదు. నేను అంతకుముందు మా సెక్రటరీ ఒక ఎల్లంపేట సెక్రటరీ దగ్గర 2000 అడిగినా. వీరారం సెక్రటరీ దగ్గర 2000 అడిగినా. నాకు మస్తు ఇబ్బందయితుంది మేడమ్ అని చెప్పినా. అయితే సరే అని జెప్పేసి తీర్మానం మీద సంతకం పెట్టి ఇచ్చింది. సంతకం పెట్టి ఇచ్చిన తర్వాత నాకు వేరే ఎంబీ చేసి ఇచ్చారు. ఎంబీ చేసి ఇస్తే ఆ 23,000లో మళ్ళీ నాకు డబ్బులివ్వమని 4,000 ఇవ్వమని చెప్తుంది నాకు. 4,000 దేనికి ఏమంటుంది? ఆమె కమిషన్ అట అది. అందులో గూడా మళ్ళీ ఇవ్వమని జెప్పింది. అయితే ఆ రోజు ఆమె నాకు డబ్బులు తీసుకోవడానికి సంతకం పెట్టినప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ రవి సార్ ఉండే. ఆ సార్ ఉన్నప్పుడు నన్నేం పిలవలేదు. ఏమనలేదు. ఇట్లా 4,000 ఇవ్వాలి అని జెప్పేసి. ఇవ్వకపోతే నేను పోయి ఇగ మళ్ళీ ఆడ కంప్యూటర్ రూమ్‌లో కూర్చున్నా. రవి సార్ ఇట్లా బయటికెళ్లారు. మళ్ళీ ఒక్క సెకండ్‌లో నన్ను మళ్ళీ అటెండర్ వచ్చి పిలిచింది. "మేడం నిన్ను మేడం పిలుస్తుంది" అన్నది. ఆ! సరే అని ఎళ్ళినా. 4,000 నాకివ్వమ్మా అన్నది. ఇక నేను ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా బయటికొచ్చేసినా. సైలెంట్‌గా బయటికొచ్చేసరికి నాకు ఓ 2 రోజుల తర్వాత మన అజ్మీరా తండా సెక్రటరీ శైలజ అనే అమ్మాయితో నాకు ఫోన్ చేపిచ్చింది. ఫోన్ చేపిసి "అసలు ఆఫీస్‌కి రావట్లేదెందుకు?" అని జెప్పేసి అన్నది. మేడం నేను జీపీకెళ్తున్నా. జీపీకెళ్ళేసి వస్తున్నా. ఇప్పుడు ప్రెజెంట్ ఆఫీస్‌లో అయితే మీటింగ్ అవి వర్క్ అయితే ఏం లేదుగా మేడం అని జెప్పేసి నేనన్నా. అయితే ఒకసారి వచ్చిపో అన్నది. వచ్చిపో అంటే మేడం అన్నదిగా పోయినా ఆ రోజు క్యాబిన్‌కెళ్ళిన. క్యాబిన్‌కెళ్ళినంక 4,000 ఏమైందిరా అని జెప్పేసి అడిగింది. అడిగితే మేడం ఇట్లా కొంచెం ఇబ్బంది ఉంది మేడం. పాపకి హెల్త్ బాలేదు మేడం. చూడండి అని జెప్పేసి అన్నా మేడంతో. మాట్లాడండి మేడం అని జెప్పేసి మేడంతో మాట్లాడి చూడండి అని జెప్పేసి బతిమాలి బయటికొచ్చేసినా. బయటకొచ్చేసినంక మళ్ళీ 2 రోజుల తర్వాత ఇగ ఫోన్ జేయడం స్టార్ట్ జేసింది. ఫోన్‌లో ఏంటంటే ఇట్లా డబ్బులు అడగట్లే నన్ను. ఫాగింగ్ జేపియరాదు అన్నది. ఫాగింగ్ అంటే ఏంటిది? ఫాగింగ్ అంటే గ్రామ పంచాయతీలో మన దోమలు రాకుండా ఉండడానికి. ఫాగింగ్ జేపియరాదన్నది. మేడం అమౌంట్ అడ్జస్ట్ కాలేదు. నా దగ్గర అమౌంట్ ఉంటే నేను చేపిస్తా మేడం కంపల్సరీ. కాకపోతే అమౌంట్ ఇబ్బంది వల్ల నేను చేయలేకపోతున్నా అని చెప్పేసి అన్నా. అయితే ఇగ నేను ఒకరోజు 2 డేస్ అట్లా ఫోన్‌లో మాట్లాడినంక నెక్స్ట్ డే నేను ఆఫీస్‌కెళ్ళిన. పీఎం విశ్వకర్మ అప్లికేషన్‌లు అవి ఇవ్వడానికి ఆఫీస్‌కెళ్ళిన. ఆఫీస్‌కెళ్ళినప్పుడు మేడమ్ సూపరింటెండెంట్ సార్ దగ్గర కూర్చుంది. సూపరింటెండెంట్ సార్ దగ్గర కూర్చొని ఇగ అక్కడ ఏం మాట్లాడిందో సార్‌తో మాట్లాడి ఎమ్మటే క్యాబిన్‌కెళ్ళింది. ఆమె క్యాబిన్‌కెళ్ళిన నెక్స్ట్ 1 మినిట్‌లో నన్ను పిలిచింది మళ్ళీ. పిలిచి లోపలికి పోయేసరికి "నీకు ఫాగింగ్ అని చెప్తాంటే ఇండైరెక్ట్‌గా అర్థం కావట్లేదా నీకు? నేను 4,000 అడుగుతున్నా. నువ్వు 4,000 ఎప్పుడిస్తావు?" అని చెప్పేసి అన్నది. అయితే మేడం మీకు చెప్తూనే ఉన్నా. నాకు కొంచెం ఇబ్బంది ఉంది మేడం. ప్రాబ్లమ్ ఉంది మేడం అని చెప్పేసి నేను ఇగ ఏడ్చుకుంటూ చెప్తే, "మీరు జీపీకెళ్ళట్లేరు, ఇది ఎళ్ళట్లేరు, అక్కడికెళ్ళట్లేరు" అనేది. అయితే నేను జీపీకి ఎందుకు ఎళ్ళట్లే మేడం. రోజు జీపీకెళ్తున్నా. కావాలంటే మా జీపీకి రండి మీరు. మా జీపీకొచ్చి మాట్లాడండి. మా విలేజ్ వాళ్ళని అడగండి. నేను వెళ్తున్నా లేదనో వాళ్ళు చెప్తారు గదా! అని జెప్పేసి నేనన్నా. వాదించేసరికి, నిన్ను కాదు నాన్న, నిన్ను కాదు నేననేది. జీపీకెళ్ళట్లేదు నిన్ననట్లేదు అన్నది. మేడం ఇప్పుడు నన్నే గదా అన్నది మీరు. మీరెందుకు మేడం నేను జీపీకెళ్తున్నా గానీ మీరెందుకు నన్ను పోవట్లేదు అని జెప్పేసి నన్ను ఊకే ఇట్లా చెప్పకండి మేడం అని చెప్పేసి నేననేసినా. అనేసి ఇగ బయటికొచ్చేసినా. బయటికొచ్చేసినంక 2 డేస్ ఆమెకి ఏదో ఆడిట్ ఉందట. ఆ రోజు నన్నేం మందలియలే. మొన్న సాటర్‌డే గూడా నన్నేం మందలియలే. మందలియకపోయేసరికి నిన్న ఏం జేసింది, శానిటేషన్ వర్కర్‌ల ఫోటో అందరూ బెడతారు పొద్దున్న లేవగానే. నేను గూడా మా సిబ్బంది హ్మ్, వీళ్ళు వర్క్ జేసిన ఫోటో బెట్టినా. 44 మందిలో ఎవ్వరిని అడగంది నన్నడిగింది. "నువ్వెక్కడ?" అని అడిగింది. సరే అని జెప్పేసి నేను జీపీలోనే ఉన్నా. అప్పుడు పెన్షన్స్ తీస్తున్నా నిన్న. పెన్షన్స్ తీస్తున్నా నేను జీపీలో ఉన్నా అని జెప్పి ఆమె అడిగిన రెండో నిమిషానికే నా ఫోటో నేను బెట్టుకున్నా. ఫోటో బెట్టినంక 12కి ఎంపీఓ సార్‌కి ఫోన్ జేసిందట. ఫోన్ జేసి గలువరిగూడెం అమ్మాయి నా జీపీకెళ్ళట్లేదు. జీపీకెళ్ళకుండా ఆ ఊర్లో ఫోన్‌లన్నీ నాకే వస్తున్నాయి. అక్కడ ఇబ్బందయితుందట. మీరెళ్లి ఆమె మీద రిపోర్ట్ రాయండి
ఆమె జీపీకి అసలు వెళ్ళట్లేదట, ఊర్లో వాళ్ళు నాకు ఫోన్ చేశారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అన్నదట ఎంపీఓ సార్. ఎంపీఓ సార్తో నేను అప్పుడే జీపీ నుంచి వన్కి వెళ్ళిన నిన్న ఎటు పోయారు? ఇంటికి లంచ్ చేద్దామని ఇంటికి వెళ్ళిన. వన్కి వెళ్ళినా అప్పుడే అన్నం తింటున్నా ఎంపీఓ సార్ నాకు కాల్ చేశారు. కాల్ చేసి నువ్వేంటమ్మా జీపీకి వెళ్ళట్లేవా, ఎంపీడీఓ మేడం ఫోన్ చేసి నీ మీద రిపోర్ట్ రాయమని చెప్తుంది, జీపీకి వెళ్ళట్లేవా నువ్వు అని చెప్పేసి అడిగారు నాకు. సార్ ఆమెకు అంత డౌట్ ఉంటే విలేజ్ వచ్చి అడగమని చెప్పండి సార్. ఇప్పుడే వచ్చిన సార్, నేను ప్లేట్ లో అన్నం పెట్టుకున్నా, మీరు నాకు ఫోన్ చేశారు. కావాలంటే విలేజ్ కి రండి సార్, మీరు రండి, ఎంపీడీఓ మేడం అందరు వచ్చి అడగండి సార్, నేను శానిటేషన్ వర్క్ చేపిస్తున్నా. కాకపోతే ఆడ లైట్లు లేవు సార్, లైట్లు పెట్టియాలంటే నా దగ్గర డబ్బులు లేవు, నేనే మస్తు డబ్బులు ఇబ్బందిలో ఉన్నా, నా వల్ల కాదు సార్. ఆమె స్పెషల్ ఆఫీసర్ ఉంటే నేను చెయ్యలేను సార్, ఆ జీపీకి నేను చెయ్యలేను, ఆ జీపీలో నేను లైట్లు పెట్టియలేను అని సార్తో చెప్పేసిన. ఇక ఆ సార్ టెంపర్ నేను ఇంత వర్క్ చేస్తున్నా గానీ ఎందుకు నా మీద అని చెప్పేసి నాకు మంచిగా అనిపించలేదు. 44 మందిలో నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతుంది ఆమె. మాట్లాడుతూ ఈ రోజు ఎంపీఓ సార్కి చెప్పింది, రేపు డిఎల్పిఓకి చెప్తుంది, ఎల్లుండి డిపిఓకి చెప్తుంది, ఎట్లా జీపీకి వెళ్ళట్లేదు, అట్లా నన్ను సస్పెండ్ చేపిస్తుందన్న భయంతో నేను నిన్న మందు తాకి చచ్చిపోదామని డిసైడ్ అయిపోయినా. మా సార్ వచ్చి కాపాడకపోతే ఈ పాటికి శవమై ఉండదు నేను. లేదు, మా ఊరు మరిపల్లి మండలం ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు పొందింది. ఈ అమ్మాయి చేయడానికి పని ఉత్తమ అవార్డు ఎలా వచ్చింది? ఇది ఒకటి మెయిన్. అమ్మాయి ఎవ్రీడే సొంత పని పోయి ఊళ్ళోకి వచ్చి పనిచేస్తుంది. గ్రామ సిబ్బందిని అడగండి, సిబ్బంది ఒక్కొక్క క్షణం కూడా గ్యాప్ ఉంచదు. చేస్తారా చేయట్లా? మహేష్ మెయిన్ అందరితో చెప్పిస్తాడు ఆయన. అలాంటి గ్రామ సెక్రటరీ మీద లంచం కొరకు సుప్రీం ఆఫీసర్ కాదు ఆమె, బర్లగాస ఆఫీసర్ ఆమె. సుప్రీం ఆఫీసర్ అనను, పై ఆఫీసర్ కాదు. అది ఎంత కరెక్ట్? అది ఒక గిరిజన బిడ్డ వేధించడం. తక్షణ ఆమె చర్య తీసుకోవాలా? ఓకే.